జిల్లా ఎస్పీ ఆదేశాలతో వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్పగుడి సెంటర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్ వాహనాలు నడిపేటప్పుడు సరైన పత్రాలు లేని వారిపై కేసులను నమోదు చేస్తున్నారు. పంపి లేదంటే మార్పుకుంటా ఆఫీసుకుంటా మాట వేలేదు చెక్ చేసుకుంటా వెరీ గుడ్ అయిపోలే దానికి వచ్చింది ఉంది సార్ ఈరోజు నెల్లూరు టౌన్లో మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఎవరైతే ఈ ఓపెన్ డ్రింకింగ్ బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపే వాళ్ళ మీద, వాళ్ళందరి మీద కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేసి అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నాము. అట్లానే ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో న్యూగా వచ్చిన చలానాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తా వాళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉన్నాము. ఎవరైనా కానీ తాగి వాహనాలు నడిపినట్లయితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడంతో పాటు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడానికి మేము యాజ్ పర్ లా ఫాలో అవుతూ ఉన్నాము. ఇప్పుడు టౌన్లో హెల్మెట్స్ లేకుండా కూడా ఉంటున్నారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మేము అవేర్నెస్ ఇంత ముందల చాలా రోజుల నుంచి కూడా అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఇది వాళ్ళ కోసమే, కానీ మేము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కోసం మేము ఇదంతా కూడా ట్రై చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం కూడా వాళ్ళ మీద అవేర్నెస్ చాలా టైం చేశాం కాబట్టి ఇప్పటి నుంచి కూడా వాళ్ళ మీద ఫైన్స్ రిపోర్ట్ చేస్తున్నాము. సో మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్తో మేము ఇదంతా కూడా చేస్తాము. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బయట హైవేల్లో కానీ లాంగ్ డిస్టెన్స్ కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్స్ ధరించుకోవాలి. ఆ వెహికల్కి సంబంధించిన ప్రాపర్ రికార్డ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని పోలీసు వాళ్ళు అడిగినప్పుడు అవి చూపిస్తే బాగుంటుంది వాళ్ళకి.